ఎస్డీఆర్ఎఫ్ టీమ్ కూడా దీనికి ఎలాబరేట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అలాగే కలెక్టర్ బ్యారికేడ్స్ అరేంజ్ చేస్తున్నాం. అలాగే మిగతా వాళ్ళు ఆపరేషన్ అన్ని డిపార్ట్మెంట్ కూడా సహకరించారు. ఈ చక్రతీర్థ భవనానికి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా బందోబస్తు ఇచ్చి తిరిగాచిన శ్రీ ముఖలింగేశ్వర స్వామి టెంపుల్ శ్రీముఖలింగంలో శివరాత్రి మహోత్సవాలు 26th నుంచి ప్రారంభమయ్యాయి. దాని గురించి 26, 27, 28 ఇక్కడ ఫెస్టివల్స్ అవుతున్నాయి. వీటి గురించి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్లు నిర్వహించి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో శివరాత్రి ఫెస్టివల్ నిన్నటి ఫెస్టివల్ అంతా చాలా అద్భుతంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు పెద్దఘట్టం చక్రతీర్థ స్నానం. దీనికి చాలా మంది భక్తులు వస్తారు నదీ స్నానం చేసుకోవడం, వంశధారలో నదీ స్నానం చేసుకోవడానికి. దానికి కూడా పోలీసు వారు, రెవెన్యూ యంత్రాంగం, పంచాయతీ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడాను ఎండోమెంట్స్ వాళ్ళకి సహకరిస్తూ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ రోజు కూడాను కార్యక్రమం దిగ్విజయం జరగాలని శ్రీ స్వామివారిని కోరుతూ అన్ని భక్తుల గురించి అన్ని వసతులు దేవాదాయ శాఖ తరఫున చేశాం. అలాగే పంచాయతీ, రెవెన్యూ, పోలీస్, మెడికల్ అండ్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేశాం. అన్ని అద్భుతంగా, ఎందుకంటే అరసవెల్లిలో చాలా ఘనంగా మన జిల్లా కలెక్టర్ గారు, మన లోకల్ మినిస్టర్స్ వాళ్ళ సహకారంతో, లోకల్ ఎమ్మెల్యే గారు, అక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళ సహకారంతో, అందరి సహకారంతో చాలా మా కమిషనర్ గారు, నెక్స్ట్ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా మినిస్టర్ గారు అందరి గైడెన్స్ తో చాలా అద్భుతంగా చేశాం. అదేవిధంగా ఇక్కడ కూడా నిర్వహించాలని కలెక్టర్ గారు అందరికీ ఆదేశించారు. అదేవిధంగా వారి సూచనలు మా కమిషనర్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ, మా మినిస్టర్ గారి సూచనల ప్రకారం మేము కూడా దేవాదాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తూ అందరి సహకారంతో, ప్రజల భక్తుల సహకారంతో ఫెస్టివల్ ని ఇంతవరకు ఘనంగా నిర్వహించాం. ఈ రోజు కూడా చాలా చక్కగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్ఎండ్బి అక్కడ బ్యారికేడింగ్ అవన్నీ చేశారు, చాలా పటిష్టంగా చేశారు. పోలీసు వారు కూడా స్నానం అద్భుతంగా జరగాలని స్వామివారిని కోరుతున్నారు. చెప్పండి. ఈరోజు శ్రీకాకుళం జిల్లా జలపూర్ మండలంలో శ్రీముఖలింగం స్వామివారి చక్రతీర్థ స్నానం జిల్లా తరఫు నుంచి సుమారు 9 మంది ఎస్డీఆర్ఎఫ్ టీమ్ కూడా దీనికి ఎలాబరేట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అలాగే కలెక్టర్ బ్యారికేడ్స్ అరేంజ్ చేస్తున్నాం. అలాగే మిగతా వాళ్ళు ఆపరేషన్ అన్ని డిపార్ట్మెంట్ కూడా సహకరించారు. ఈ చక్రతీర్థ భవనానికి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా బందోబస్తు ఇచ్చి తిరిగాచిన శ్రీ ముఖలింగేశ్వర స్వామి టెంపుల్ శ్రీముఖలింగంలో శివరాత్రి మహోత్సవాలు 26th నుంచి ప్రారంభమయ్యాయి. దాని గురించి 26, 27, 28 ఇక్కడ ఫెస్టివల్స్ అవుతున్నాయి. వీటి గురించి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్లు నిర్వహించి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో శివరాత్రి ఫెస్టివల్ నిన్నటి ఫెస్టివల్ అంతా చాలా అద్భుతంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు పెద్దఘట్టం చక్రతీర్థ స్నానం. దీనికి చాలా మంది భక్తులు వస్తారు నదీ స్నానం చేసుకోవడం, వంశధారలో నదీ స్నానం చేసుకోవడానికి. దానికి కూడా పోలీసు వారు, రెవెన్యూ యంత్రాంగం, పంచాయతీ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడాను ఎండోమెంట్స్ వాళ్ళకి సహకరిస్తూ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ రోజు కూడాను కార్యక్రమం దిగ్విజయం జరగాలని శ్రీ స్వామివారిని కోరుతూ అన్ని భక్తుల గురించి అన్ని వసతులు దేవాదాయ శాఖ తరఫున చేశాం. అలాగే పంచాయతీ, రెవెన్యూ, పోలీస్, మెడికల్ అండ్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేశాం. అన్ని అద్భుతంగా, ఎందుకంటే అరసవెల్లిలో చాలా ఘనంగా మన జిల్లా కలెక్టర్ గారు, మన లోకల్ మినిస్టర్స్ వాళ్ళ సహకారంతో, లోకల్ ఎమ్మెల్యే గారు, అక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళ సహకారంతో, అందరి సహకారంతో చాలా
మా కమిషనర్ గారు నెక్స్ట్ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా మినిస్టర్ గారు అందరి గైడెన్స్తో చాలా అద్భుతంగా చేసాం. అదేవిధంగా ఇక్కడ కూడా నిర్వహించాలని కలెక్టర్ గారు అందరికీ ఆదేశించారు. అదేవిధంగా వారి సూచనలు మా కమిషనర్ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ మా మినిస్టర్ గారి సూచనల ప్రకారం మేము కూడా దేవాదాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తూ అందరి సహకారంతో ప్రజల భక్తుల సహకారంతో ఫెస్టివల్ని ఇంతవరకు ఘనంగా నిర్వహించాం. ఈ రోజు కూడా చాలా చక్కగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్ఎండ్బి అక్కడ బ్యారికేడింగ్ అవన్నీ చేశారు, చాలా పటిష్టంగా చేశారు. పోలీసు వారు కూడా పర్యవేక్షణ స్నానం అద్భుతంగా జరగాలని స్వామివారిని కోరుతున్నారు. చెప్పండి.